నమస్తే. రేపు ఉదయం బేగంపేటలో తన నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాజీ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు దీక్ష చేపట్టబోతున్నారు. సో ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు, కారణాలు ఏంటి, ఎందుకు ఆయన కోపం వస్తున్నది, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు, ఆయన నివాసంలో మనం ఉన్నాం. సార్ నమస్తే. పదవి రాలేదనా లేకపోతే టికెట్ ఇవ్వట్లేదనా, కారణాలు ఏంటి, మళ్ళా బీపీ పెంచుకుంటున్నారు, మళ్ళీ కోపం వస్తున్నది, మీకు రీజన్ ఏంటి? ప్రతి సందర్భంలో ఇట్లాంటి ఆవేశం మీలో చూస్తూ ఉంటాము, మళ్ళీ ఎందుకు వై వచ్చి వీళ్ళు ఒక 100-120 రోజులే అవుతున్నది కదా. నా బీపీ పెంచుతున్నారు మీరు అంతా కలిసి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో అర్థం లేకపోతే అర్థం లేదని కూడా చెప్పండి, దాంట్లో నాకేం కోపం లేదు దాని విషయంలో. ఇప్పుడు మా జీవితమే పోరాటం అయిపోయింది. మా నీతి కానీ మా రీతి కానీ మా నిజాయితీని కానీ గుర్తించే స్థితిలో ఈ వ్యవస్థ లేదు. అంబేద్కర్ అటువంటి మహనీయుడినే నానా తిప్పలు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను, ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలవగలిగాను. ఎట్లయితే గెలవగలుగుతాం, ఎట్లయితే ఉండగలుగుతాం, ఎంత నీతి మా దళిత వర్గాల్లో నుంచి ఉండి నల్గొండ జిల్లా లాంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతకగలిగానంటే ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉంటే తప్ప ఇది సాధ్యమా? సాధారణమైన వ్యక్తులకు ఎవరికైనా సాధ్యమా నేను అడుగుతున్నా. అవును. ఒకటి, అంత పటిమ కలిగినటువంటి నేను అన్యాయాల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నా. ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నా. పార్టీలో ఉంటే కూడా పార్టీ వితిన్ ది పార్టీలో అవకాశం ఇస్తే మాట్లాడుతున్నా. అవకాశం ఇస్తే పోతే బయట మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిచి నాతో మాట్లాడింటే నేను ఇవన్నీ మాట్లాడాను కదా, నేను పార్టీలో ఉన్నా కదా. మరి పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిని నేను ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే నాతో సరిచూతాను నేను చెప్తాను. నేను ఏమండి, మీరు మీ పేషలోకి రావడానికే అవకాశం లేదు, ఎంత దురదృష్టకరం. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి 24 గంటలు తిరిగేది, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 24 గంటలు తిరిగేది. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి, ఈవెన్ జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మహనీయులే నేను వస్తున్నా అంటే నాకు ఎంతో గౌరవించారు. ఇక్కడ కూడా ఈజీ యాక్సెస్ ఉందట కదా. యాడ ఎవరికి ఉంది? ఎవరికి లేదు, అది మాటలకే ఉంది అంతే. అది 10 రోజుల పటా పంచలైపోయింది. నాకే ఇంటర్వ్యూ లేదని నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నా. నేను అపాయింట్మెంట్ లేదని నరేందర్ రెడ్డిని అడిగా, నేను జయపాల్ రెడ్డిని అడిగా, నేను చివరికి వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి వస్తే నేను మహేష్ గౌడ్తో మాట్లాడాను. నేను మహేష్ గౌడ్ నాకు వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నాకు అపాయింట్మెంట్ కావాలి, మీరు ఇది జరుగుతున్నది మాదిగలకు సీట్లు ఇవ్వటం లేదు, ఇవ్వాలి, ఇది మంచి పరిణామం కాదు, నా మాటగా చెప్పు, నన్ను పిలిస్తే వస్తా అని చెప్పాను. ఆయన చెప్పాడట కూడా, కానీ ఆయన ఖాతరు చేయకపోతే. ఇప్పుడు రాలేదు, అంతకుముందు ఇచ్చినట్టున్నారు కదా. అంతకుముందేనయ్యా, అంతకుముందే నేను 2 సార్లు కలిసా. రెండోసారికి అయితే ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఏమన్నారు? అసలు అవకాశం ఇస్తే కదా సార్. నేను ఒకరోజు అయితే నేను కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, నేనేంటి, నేనేదో మా ముఖ్యమంత్రి, నేను గెలిపించినోడు, మా తమ్ముడు, ఆయన రాజ్యాధికారం రావాలని నేను ఒక పక్క తిప్పలవాడికి గెలిపిస్తే నన్ను రమ్మని 6 గంటలు కూర్చుని పెట్టినారు. 6 గంటలు కూర్చున్నారా? 6 గంటలు. ఎక్కడంటే మన రెడ్డి ముకుంద్ రెడ్డి, ఎక్కడ ఆడ పిఆర్ఓ లేడా, అయోధ్య రెడ్డి పేషిలో, అతను కూడా మా నియోజకవర్గమే. 6 గంటలు 12 గంటలకు పోతే 6 గంటల దాకా కూర్చున్నా, ఇంటర్వ్యూ దొరకదు నాకు. ఇలా చెప్తున్నా ఇవాళ కొత్తగా నీకు 6 అవర్స్ కూర్చున్నారా? 6 అవర్స్ ఐ వెయిటెడ్ దేర్. అంటే కాదు మీరు ఏం అపాయింట్మెంట్ లేకుండా పోయి కూర్చున్నారు? అపాయింట్మెంట్ లేకుండా పోయి నేను పిచ్చోనా, ఆ చెప్పాడుగా. ఆయన ఫోన్ చేశాను, అన్న సెక్రటరీకి రమ్మన్నాడు, నేను వచ్చిన అనే విషయం ఫోన్ చేస్తే మీరు కూర్చోండి అన్న, పలానా దగ్గర పిలుస్తామని చెప్పారు. ఈవెన్ నరేందర్ రెడ్డి కలిసాడు లంచ్ టైంలో. అరే నేను వచ్చి ఇన్ని గంటలు అయిందా, 1-2 నిమిషాలు నేను మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్తే, అన్న పిలుస్తామంటాడు, పిలువడు ఆయన. కావాలని నన్ను అట్లా కూర్చుని పెట్టారు. 6 గంటలు ఐ వెయిటెడ్. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. లాస్ట్కి ఏం చేసినారు? ఏం లేదు, అతను మాట్లాడలేదు, ఆయన లేచి వెళ్ళిపోయినాడు, నేను ఇంటికి వచ్చేసి అంతే. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసినారా? అపాయింట్మెంట్ దొరకలేదని? అపాయింట్మెంట్ దొరకనందుకు యుద్ధం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి పాపం వాడెంబడే, దాని గురించి కాదు. ఇవాళ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ మనసులో
దళితులన్నా దళిత నాయకులన్నా ఏ రకమైన పరిస్థితి ఉన్నదనేది నాకు అర్థమవుతుంది. నాకు తెలియదు కదా, నా మెంటల్గా అనేది మా రేవంత్ రెడ్డి కదా నేను అనుకుంటున్నా. ఈడో మాదిగోడు వీడికి ఇంత తొందర మేము అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. నాకేం తెలుసు ఇవన్నీ, అమాయకులం మేము. కానీ నా జీవిత మొత్తం 40 సంవత్సరాల పొలిటికల్ లైఫ్లో ఎప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. నా కోసం ఎవడన్నా ఎదురు చూసింది కానీ నేను ఎదురు చూసేయాల్సిన అవసరం కూడా లేదు. విన్నారా అటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మరి ఇంకా ఇది కప్పుకున్నారు కదా, మరి ఇంకా లేదు పార్టీలోనే ఉన్నా కదా సార్. సోనియా గాంధీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యపరమైనటువంటి పార్టీ. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇలా ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఏమండి, రేవంత్ రెడ్డి గారే మారొచ్చు. ఆయన మార్చాలనేదే నా కోరిక. ఏం మార్చాలా? అతని యొక్క మైండ్ సెట్ మార్చాలా. ఓకే, ఫ్యూడలిస్టిక్గా పోతే అవకాశం వచ్చింది పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. 6 నెలలనే ఇంత చెడ్డ పేరు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. దళితులకు 80 లక్షల మంది దళితులు ఉంటే ఒక్క సీట్ ఇవ్వటానికి ఒక్కొక్క కుటుంబానికి 2 సీట్లు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సీటుతో సహా 3 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బాహటంగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మీరు అంటున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు అండి అవి ఓన్లీ రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తేనే ఇచ్చిందా? మీరు కప్పుకున్న కండువానే ఇచ్చినది కదా? అవును, ఈ కండువానే ఇచ్చింది. కండువాన జర ఉతికి ఆరేద్దాం అనుకుంటున్నా, కొంచెం మంచిగా సెట్ చేద్దామని. తప్పేమున్నది? ఇదంతా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలిసిన సంఘటనలు కావు ఇవి. ఇదంతా లోకల్గా గుడి పుట్టానే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రయత్నం అంతా మీకోసమా? కాదు, మీ జాతి నా కోసం కానే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను నీకు, నా కోసం. నేను ఎన్టీ రామారావు దయ వల్ల 6 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా. నాకు అవసరం ఏముందండి? అయినా అడుక్కొని ఏది గీ అని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. నా ఒక్కరిని జరిగితే పర్వాలేదు, కానీ మొత్తం నా జాతి, మాదిగ జాతి 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిని అవమానపరిచి అవహేళన చేసి పార్లమెంటుకు ఒక్కడు కూడా పోవద్దన్నట్టుగా అన్టచబుల్స్గా అంటరాని వాళ్ళుగా చేసి పక్కకు నెట్టేసేటువంటి పద్ధతిని నేను భరించలేకనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియో చూసి ఇదే రాత్రికి రేవంత్ రెడ్డి పిలిచి మీరు సైలెంట్గా ఉండండి, ఎలక్షన్స్ తర్వాత మాట్లాడదాము మీ పదవి కోసము లేకపోతే మాదిగలకి వేరే పోస్టుల కోసం అని అంటారు. మీరు సైలెంట్గా ఉండరా? ఒక్క మాట చెప్పనా, నేను సైలెంట్గా ఎప్పుడు ఉంటా అంటే ఖచ్చితంగా ఉంటా. పిలిచి మాట్లాడితే నా మాదిగలకి ఏం చెప్తాడో బహిరంగంగా చెప్తే, అసలు ఇప్పుడు ఈ అన్యాయాన్ని ఎలా సరి చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్యాయాన్ని ఎట్లా నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా సరి చేసుకోమని చెప్తాను. నేను అడిగిపోతే కూడా 3 టికెట్లలో ఒకటి కూడా ఇవ్వడు, భవిష్యత్తులో చేస్తా అంటాడు. మీకు భవిష్యత్తులో చేస్తా అంటే నేను నమ్మేటోని కాదు. అదే చెప్తారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మార్చుకోమని చెప్తున్నాను. ఎట్లా సాధ్యం అవుతుంది? 25 రోజులు నామినేషన్స్ విత్డ్రాల్స్ వరకు ఉంటుంది. విత్డ్రాల్స్ వరకు కూడా సమయం ఉంది, ఇప్పటికి సమయం ఉంది. సరి చేసుకుంటేనే మరి పార్టీ వస్తుంది. లేకపోతే మాదిగల సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తారండి? సరి చేసుకోక 15 సంవత్సరాలు. అరే సరి చేసుకోకపోతే నష్టపోద్దండి పార్టీ. అదే కదా నేను చెప్పేది. మీ మెడ మీద కండువా ఉంటుందా? మీ మెడ మీద అదే కండువా ఉంటుంది. ఏమన్నా ప్రచారం చేస్తారా? ఓటే. అరే నీకు మాట చెప్పనా, ప్రచారం చేస్తున్నా చెయ్యనా అనే తర్వాత విషయం, కానీ నష్టపోతుంది పార్టీ. ఎవరిని లెక్క చేయరు కదా. జాతికే నష్టం వస్తే ప్రజలు ఎందుకు లెక్క చేస్తారండి? కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ పార్టీ కానీ ఒక్కసారి ఆలోచన చేసి సరి చేసి మాదిగలకు మీరు టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా గెలవాల్సిన పరిస్థితి తప్ప మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మాత్రం నష్టం తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ నష్టం జరగకూడదు అనేది నా విజ్ఞాపన. అది కూడా డిమాండ్ కూడా చేస్తాను నేను, విజ్ఞాపన పార్టీ కాబట్టి. సో రేపు మీరు దీక్ష చేయబోతున్నారు, మీరు డిమాండ్ చేస్తున్నారు. సరే, డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఏదైనా కావచ్చు. సరే, ఇప్పుడు వాళ్ళు మార్చే ఆలోచన చేస్తారని అయితే ఈక్వేషన్స్ పరిస్థితులు చూస్తే కనబడట్లేదు. వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. అరే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. రాజకీయాల్లో ఇప్పుడు అడిగేవాళ్ళు లేకపోతే ఏదైనా చేస్తారు. నేను అడుగుతున్నా కదా, నా జాతి తరపున అడుగుతున్నా, జాతి మొత్తం కూడా అడుగుతుంది. వాళ్ళు మార్చుకుంటే వాళ్ళకి ఉండండి. 3 కాదు కదా, 17 సీట్లల్లో పార్లమెంటు పరంగా పోటీ చేస్తాం కదా. ఈ 17 సీట్లు కూడా సునాయాసంగా గెలవాలంటే మాదిగల ఓట్లు అవసరం.
ఒక్క నియోజకవర్గానికి 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారండి మాదిగలు. 4 లక్షల మందిని పక్కన పెట్టి ఏ రకంగా గెలుస్తారు మీరు? ఆ నష్టం ఎందుకు? ఎవడో ఫాల్ట్ గారి గురించి అవసరమా? ఎవరి గురించి ఎవరైనా సరే ఫాల్ట్ ఎవరైనా సరే అంటున్నా నేను, మనకు నష్టం వచ్చే ఎవరైనా తీసేయండి ఈ రిజర్వేషన్లలో, మాకు ఇవ్వండి. మా జాతిలో ఎవరైనా మీకు నచ్చినోనికి ఇవ్వండి. మాదిగకి రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏమైనా తల బిరుసండి. ఎవరికి? ఇంకెవరికి తల బిరుసు? ఇప్పుడు అధికారం వచ్చినాక ఎవరైనా గట్లే ఉంటారు. అది ఏందో కానీ ముఖ్యమంత్రి ఆ పదవి ఏందో పాడుగాను. నిన్న మొన్నటిదాకా చంద్రశేఖరరావుని తిట్టాం కదా, ఒక కుటుంబం చేస్తుందని అందరం ధ్వజం ఎత్తాం. మరి ఆయన్ను పక్కకు పంపించారు ప్రజలు. ఇవాళ ఏంటి పరిస్థితి? ఎటువంటి కిరాతకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి రాజకీయ జ్ఞానం లేనోళ్ళు కూడా మంచి మంచి పదవులు మాదిగోళ్ళకి ఇచ్చారు. కానీ ఇవాళ ఇంత ఇంటెలెక్చువల్ సొసైటీ అయింది. 70 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఉందో ఈ 3 స్థానాల్లో మాదిగలకు ఇవ్వకుండా మొత్తం కులానికి ఇచ్చిన సందర్భం అయితే లేదు. మాదిగలకు 100% ఒక టికెట్ ఇచ్చి తీరారు. ఇప్పుడు మాదిగ ఉపకులమే కదా బైండ్ల సామాజిక వర్గం, మరి ఇచ్చినట్టే కదా అన్న ఒక లైన్ వినిపిస్తున్నారు. నీకు మాట చెప్పనా, నేను డీప్గా మాట్లాడితే చాలా కష్టమైన పరిస్థితి. కానీ శ్రీహరి విషయం నేను ఇవాళ చెప్పటం లేదు, గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మాలా నారు మాదిగ. ఓకే. ఆయన పుట్టుక గురించి చెప్తే మన ఎర్రబెల్లి దయాకర్ రావుని అడిగితే చెప్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఎట్లొచ్చాడు, ఆయన పుట్టుకేమిటి అనేది ఎర్రబెల్లి దయాకర్ రావు క్లియర్గా మాకు చెప్పాడు. వాళ్ళ దగ్గరనే కదా వాళ్ళ నాయన జీతం, వాళ్ళ నాయన అనేబడేవాడు జీతం, బయలు అతను జీతం ఉన్నాడు. వీళ్ళమ్మ అయితే వేరే క్యాస్ట్. ఓకే. ఏమే కాబట్టి ఆ బయలు ఆయనకు పుట్టిన బిడ్డలు కాదనేటువంటిది ఆ ఊరు నుంచి మన దయాకర్ రావు చెప్తున్నటువంటి విషయం. ఒక మాట చెప్తున్నా, ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తుండే ఆయన, ఇవాళ కొత్తగా ఏం చెప్పడం లేదు. సరే, అయినప్పటికీ ఆయన పుట్టుకనే అనుమానాస్పదంగా ఉందంటే మళ్ళీ ఆయన పుట్టిన బిడ్డలు తీసుకొచ్చి పోటీలో పెట్టి ఆ అమ్మాయిని రభస చేయించేది ఆ శ్రీహరికి బుద్ధి ఉండాలి. అదేదో నీతోనే ముగిస్తే అయిపోయేది కదా. మళ్ళీ ఆమె కూడా గుంటూరు ఆయన ముస్లింని పెళ్లి చేసుకున్నది అనే వాదన అవసరమా? అది అంత నీడేముండే కడియం శ్రీహరి, అంత అవసరం కాంగ్రెస్కి ఏముండే? ఎందుకు ముఖ్యమంత్రి గారే స్వయంగా స్టేషన్ గర్పూర్ ఎలక్షన్లో పోయినప్పుడు ఇందిరా అని కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. అమ్మాయి తరపున వెళ్ళి శ్రీహరి మాదిగల నోటికాడి బుక్క తింటున్నాడు, ఇతని కులమేందో అనుమానంగా ఉంది, ఈయన మీద విచారణ జరపాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారినే తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఆయన బిడ్డకిచ్చి ఎంతవరకు న్యాయం ఇది? అదే అసలు మన కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేసే బిడ్డకు కూడా టికెట్ అనౌన్స్ చేసి కోట్లాది, సంఖ్య కూడా తెలుసు నాకు కానీ చెప్తే బాగుండదేమో, కోట్లాది రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తే డబ్బులు కూడా తీసుకొని పోయిండట చెప్తున్నారు. ఎంత నీచుడండి, నీతిమాలిన మనిషి. అటువంటి వాడికి మళ్ళీ పార్లమెంట్ ఏం జరిగి ఉంటుందని అసలు ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఎవరో చెప్తున్నారు ముఖ్యమంత్రికి తెలియకుండానే వేరే లాబీ పనిచేసింది గట్టిగా. శ్రీహరికి ఎవడు దిక్కు నాకు అర్థం కాదు. అంతా అబద్ధం, అంతా మన ముఖ్యమంత్రి గారి లాభం. ఎక్కడ న్యాయము? నాకంటే ఇప్పుడు నేను నా మంచితనం రేవంత్ రెడ్డి తెలియంది కాదు, నా గట్టితనం కూడా రేవంత్ రెడ్డి తెలియంది కాదు. మరి నాలాంటి పక్కన పెట్టి శ్రీహరి పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు, నా జాతికి న్యాయం జరుగుతుంది, మాదిగోళ్ళు నష్టపోయారు కేసీఆర్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ వస్తే లాభపడతానని చెప్పి నేను ఆయన గురించి మాట్లాడి ఒక్క మాట కూడా మాట్లాడకుండా టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీకి పనిచేస్తున్నా. నన్ను కనీసం ఖాతరు చేయకుండా జితేందర్ రెడ్డి ఇంటికి పోయి ఆయన రెడ్డి కాబట్టి పోయి శాల్వాలు కప్పి అక్కడే పదవులు పంపిణీ చేసి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నేనేది ఏంటంటే మోత్కుపల్లి నరసింహులు కాదు, ఇక్కడ ఒక దళితుడిగా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పైకి వచ్చినటువంటి మాలాంటి వాడిని ఆ రకంగా చిన్న చూపుదాల్సిన అవసరం ఏముంది? ఒకరు చూసినవే అనుకో, రైట్ నేను అన్ని అనుభవించాను, నాకేమీ లేదు. మా జాతి మొత్తాన్ని అవమానపరిచేది ఏంది? ఒక్కడు కూడా పార్లమెంట్ రేపు ఏబీసీడీల గురించి మాట్లాడాలా? ఈ తెలంగాణ నుంచి ఒక మాదిగోడు కూడా పార్లమెంట్ లేకపోతే ఎవడు మాట్లాడతాడు చెప్పండి? గెలుపు గుర్రాలు అంటారు, ఎవరైతే గెలుస్తారో వాళ్ళంతా మా గ్యారంటీ. నాగర్ కర్నూలులో మల్లు రవిని కాదని టికెట్ ఇవ్వడానికి లేదని మల్లు రవికి ఇచ్చినాం.
పెద్దపల్లిలో వివేక్ జాయిన్ అయ్యేటప్పుడు నా కొడుకు ఎంపీ ఇవ్వాలని అడిగిండు, ఆయన అడిగితే ఆయనకి ఇస్తారా? ఎంపీ ఇచ్చినాం. ఇస్తారా? అదే విధంగా ఆయన ఒప్పుకుంటాడా? మరి ఎట్లా మరి? అయ్యా, వివేక్ చెప్తారా మా కొడుకు కూడా ఇవ్వాలని? చెప్పమనం చూద్దాం. మా ఇంట్లో ఇద్దరం తీసుకున్నాం, మూడోని కూడా మాకు కావాలని అడుగు మనం. అట్లా ఓపెన్ గా అన్నారు ఆ, అది మొగతనం అయితే అది మరి ఓపెన్ గా చెప్పారు అది కదా. మొగతనం అయితే అదే బాబు. ఇచ్చేవాడు ఎట్టిస్తాడు, వాళ్ళు అడిగేవాడు అడగొచ్చు. కానీ ఎంతవరకు న్యాయం ఇది? ఇంతమంది దళితులు 75 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం మరి కబ్జా పెట్టున్నది అక్కడ. న్యాయమా? ఇంకో దళితులు అక్కడ మీరు ఎవరు లేకపోతే అది మీరు ఉండాల్సింది ఎవరో ఒకరు. ఆల్రెడీ వినోద్ ఉన్నాడు, వెంకటస్వామి వచ్చాడు, వెంకటస్వామి తీసుకున్నాడు, మళ్ళీ కొడుకు కాకపోతే మనమడు. ఏంది ఇది? ఇక నాగర్ కర్నూలులో అయితే అవకాశం లేనట్టుంది కదా. నాగర్ కర్నూలు ఎవరండి నాకు అర్థం కాదు. ఆయన ఖమ్మం జిల్లా వాడు, ఈయన మల్లు రవి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చినటువంటి వ్యక్తి. రెండోది, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇచ్చేది ఏంటండి నాకు అర్థం కాదు. ఇది నువ్వు చేస్తేనే వాళ్ళు చేస్తేనే ఏదో రాజ్యాధికారానికి వచ్చినట్టు. ఒకవేళ మీకు అంత ప్రేమ ఉంటే మరోటి ఇచ్చుకోండి. పోటీ చేసే దాంట్లో మాత్రం అందరూ నరసింహుడు ఇంట్లో మోత్కుపల్లి నరసింహులు గారు మీ ఇంట్లో అవకాశం ఉంటే మీ ఇంట్లో వాళ్ళని పోటీ చేయించారు. అరే నిన్న అవకాశం ఉంటే కాదే అట్లనే చేయిస్తున్నారు. సార్ నువ్వు నన్ను గురించి తెలిసి కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. అడగాలి. నేను దేన్ని అయినా న్యాయమైందే చేస్తా. నేను నా అన్న కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను నీతికి ధర్మానికి కట్టుబడి ఉండే మనిషిని. రైట్, నేను తప్పుకున్న రోజు ఇంకెవరైనా వస్తే అందం సందం, దానికి తప్పులేమి లేదు. కానీ నేను ఉండాలి, నా భార్య ఉండాలి, లేకపోతే నా బిడ్డ ఉండాలి, లేకపోతే నా కొడుకులు ఉండాలి. ఏందా ఏం సాంప్రదాయం అది? ఎవరు ఒకరు ఉండాలనుకుందాం, పోనీ ఇద్దరెందుకు? ఇప్పుడు 17 స్థానాల్లో టికెట్లు కొంత అస్తవ్యస్తంగానే ఉందని అనిపిస్తున్నదా మీకు? పూర్తిగా. ఎవరండి ఇక్కడ ఆయన ఎవరు? రెడ్డి ఎవడు? చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు కోడిగుడ్లోడు ఈడో వ్యాపారం చేసేటోడు, ఈడో లీడర్ అయ్యాడు, ఈడో పెద్ద దొంగలంగా తిట్టే. మరి ఇక తెల్లారే తీసుకొచ్చి ఈడు ఇచ్చే ఏందన్నట్టు అది. మరి ఈడ మహేందర్ రెడ్డి భార్యకి తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టి ఏం మనుషులు లేరా అక్కడ? ఇదంతా నేనేమంటున్నా అంటే వాళ్ళ మీద వ్యక్తిగతం కాదు, రాజకీయ సాంప్రదాయం. ఇది కరెక్టేనా? ఈ రకంగా అయితే ఏ రకంగా మరి వ్యవస్థ బతుంది, పార్టీ బతుంది. కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుంది కదా, సోనియా గాంధీకి మచ్చ వస్తుంది కదా, రాహుల్ గాంధీకి మచ్చ వస్తుంది కదా. ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరిగినాయా? నేను అనుకోను. వాళ్ళకి తెలియకుండానే కేసీ వేణుగోపాల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాహుల్కి, సోనియాకి, ప్రియాంక గాంధీకి తెలియకుండానే ఈ వ్యవహారం అంతా జరిగిపోతుంది అని నేను అనుకుంటున్నా. వేణుగోపాల్ వాళ్ళకి దగ్గర అయితే అయ్యుండొచ్చు, కానీ ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి ఆయన కూడా తీసుకొచ్చి ఉండకపోవచ్చు. మరి లేకపోతే ఇటు ఎందుకు జరుగుతాయి? ఒక ఇంట్లో 2 ఇమని ఎట్లా చెప్పగలుగుతారు హైకమాండ్? ఏ పార్టీలో చెప్తారు అట్లా? ఏదో ఒకరికి ఇస్తే ఇస్తారు, తప్పని పరిస్థితి అని ఉంటే. కానీ ఇట్లా పంపకం జరుగుతూ ఉంది ఒక కుటుంబంలో ఇద్దరికి, ముగ్గురికి పంపకం. న్యాయమా ఇది? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? నేను నా దళిత వర్గానికి ఇట్లా అవమానించటం మంచిది కాదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మా జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఒక పెద్ద మనిషిగా 70 సంవత్సరాల వయసు వచ్చింది. నేను నా జాతి గురించి ABCDల విషయంలో కూడా మొదట రెజల్యూషన్ పాస్ చేయించింది కూడా నేనే. అంతేకాదు అనేక సమస్యల మీద అసెంబ్లీలో చుండూరు సమస్యలో ఆమరణ నిరాహార దీక్ష చేసింది కూడా నేనే. అనేక సమస్యల మీద ఈ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ పూర్తిగా బరిదెగించి మరి నా జాతికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది భరించలేని బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీలాంటి వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఏంటంటే, నా పేషీలో దళితులు ఉన్నారు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళని నేను ఇచ్చిన అంటే మాకు ఇచ్చేటి అన్ని అటెండర్ పోస్ట్ ఇచ్చి మమ్మల్ని పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటారా? అటెండర్లా ఇవి? మరి గట్టినే ఉన్నది పరిస్థితి. ఆ పోస్టులు ఇస్తే ఏమిటికి? ఆ పోస్టులు ఏది ఒక నిర్ణయం తీసుకునే పోస్ట్. అది ఒక మంత్రికి ఉన్నంత శక్తి అయితే దానికి ఉండదు కదా. ఒక మంత్రికి ఉన్న శక్తి ఉండదు, ఒక ఎమ్మెల్యేకి ఉన్న శక్తి ఉండదు, ఒక ఎంపీకి ఉన్న శక్తి ఉండదు. ఎందుకు ఆ పోస్టులు? అవి ఇవ్వాల్సిందే ఎవరికొరికి ఇస్తారు సాధారణంగా. నేను ఇవ్వడంలో తప్పండలేను, కానీ ఎంపీ ఎక్కడా, అవి ఎక్కడా? శాసనసభ్యుడు ఎక్కడా, అవి ఎక్కడా? మరి ఇదే మాదిగా అటెండర్ పోస్ట్ ఇచ్చి బానిసత్వం చేయమన్నట్టుగా ఉంది తప్ప అంతకంటే ఏం లేదు. మరి మీలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఇదే మాదిగ సామాజిక వర్గం నుంచి? ఎవరు? దామోదర రాజనరసింహ గారు ఉన్నట్టున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు ఎన్నడూ కూడా దళిత వర్గాల గురించి మాట్లాడటం కానీ, దళిత వర్గాల గురించి వెనుకేసుకురావటం కానీ ఆయనకు అలవాటే లేదు. ఉన్నమాట చెప్పాలంటే
ఆయన కూడా మోచి కమ్యూనిటీ సబ్ క్యాస్ట్. ఇప్పుడు చాలా మంది దళిత సంఘాలు పోయి రేవంత్ని కలిసి మాట ఏంటంటే ఈజ్ ఆల్సో మోచి క్యాస్ట్. ఓకే ఓకే. వాళ్ళు కూడా మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు అనేది అందరు చెప్తున్నటువంటి విషయం. ఏమే ఇలా మాదిగ సమాజ వర్గం ఎవరు కూడా ఆయనను మాదిగా ఎవరు గుర్తించరు ఆయన. ఓకే, ఉన్నమాట చెప్తున్నా. విషయం ఏంటంటే ఆ విషయం సీఎం గారు కూడా చాలాసార్లు దళిత నాయకులంతా పోయి చెప్పారు. విన్నారా? ఈ ఇష్యూ ఆయన వ్యక్తిగతంగా మాకేం వ్యతిరేకం లేదు, కానీ మాదిగా కాదనేది చెప్పడానికే నేను చెప్తున్నా. మరి మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే మీ పార్టీకి నష్టం అయింది కదా రేపు మళ్ళీ నా పార్టీ అంటే నా పార్టీ ఎక్కడ ఉంది? నన్ను నా జాతిని మొత్తం వెలివేస్తుంటే ఇక నేనేం చేయాలి? కప్పుకున్నా ఇక, ఎందుకంటే నేను ఆ పార్టీని గెలిపించుకున్నా కాబట్టి ఆ సోనియా గాంధీ కొరకు, రాహుల్ గాంధీ కొరకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం 4 కాళ్ల పాటు మంచిగా ఉండాలి, ఉండేందుకు ప్రయత్నం చేద్దామని చేస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇంకా ఆయన ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు కండువా మారుతుందా? కలర్ ఏమన్నా మారదు, చెప్పలేం. క్వశ్చన్ లేదు, అవకాశం క్వశ్చన్ లేదు, క్వశ్చన్ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను పార్టీలు మారే ఓపిక నాకు లేదు, నేను మారను. ఇప్పుడు కూడా అట్లనే అన్నారు. అవసరం అనలేదు, నేను ఎప్పుడు అనలేదు. లేదు కేసీఆర్ దగ్గరికి ఆయన దళిత బంధు ఇస్తానంటే నా జాతికి కొంత మేలైతుంది. ఇక నేను బతికి కూడా ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చేంత స్కీమ్ని అయితే నేను తేలేను. సరే తెస్తున్నాడు ఎవరో ఒకరు మహానుభావుడు, ఇది మంచిగానే ఉంది అనుకున్నాను నేను. అది మంచిగానే ఉండింది కూడా, స్కీమ్ని ఎవరు తప్పు పట్టే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే అది సరైన విధంగా అమలు జరగలేదు. సో ఇప్పుడు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే కదా, ఆలేరు ఇండిపెండెంట్ గా కూడా మీరు గెలిచారు, మొత్తం 6. సో ఎట్లా తట్టుకోగలిగినారు అక్కడ ఉన్న ఆ వ్యవస్థని? ఎట్లా సాధ్యమైంది? అంటే మీకు రిజర్వేషన్ తిండి తిననిస్తానా, పండనిస్తానా? లేకపోతే నల్గొండలో అట్లా కాదు, మీరు నల్గొండ రాజకీయాల్లో నన్ను తిండి తిననీయలే, పండనీయలే, ఇప్పుడు కూడా పండనిస్తలేరు, తిననిస్తలేరు. ఎందుకు? ఎక్కడైనా నన్ను ఎప్పుడు ఎక్కడ చూసినా అవమానమే. చివరి చూస్తే నా జాతికే చెప్పా ఏం చేసుకుంటావా అంటే నేను రోడ్డు మీదకి రావాల్సిన పని. నేను ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతున్నా. నేను ఈ మధ్యకాలంలో కొంత దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అక్కడున్న ఈ వ్యవస్థని కొంత, అక్కడ ఉన్న బీసీలు, ఈ వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి అని. ఎట్లా జరుగుతుంది? మీరు ఎట్లా చేయగలిగారు? రిజర్వేషన్ సీట్ ఉంది కాబట్టి మీరు గెలవగలిగిరా, లేకపోతే అవకాశం మీకు కూడా ఉండేది కాదా? నేను ఒక మాట చెప్తా, అది రిజర్వేషన్ పేరుకే కానీ నా మీద ఓపెన్ ఫైట్ చేసే వాళ్ళంతా పెత్తందారులే కదా. అవును, పెత్తందారుల మాట ఎట్లా ఉండాలంటే వాళ్ళు నచ్చిన క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకుంటారు, జీతగాని పెట్టుకున్నట్టు పెట్టుకుంటే వాళ్ళు ఎంబడేసుకొని తిరుగుతుంటారు. నేను తిరిగే మనిషిని కాదు కదా. కాబట్టి నేను జనంలో బతకాలనుకున్నా కనీసం ఆ నియోజకవర్గంలో అన్నా ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గాన్ని చేయగలుగుతానా లేదా, నేను అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టగలుగుతానా లేదా, నేను ఆనాడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఆలోచన నిలబెట్టగలుగుతానా లేదా, నేను నా జాతుల కోసం పనిచేసినటువంటి ఎంతోమంది మహానుభావుల పేరు నిలబెట్టాలని నేను నాన్ కరప్టెడ్గా, ఓకే, ఎక్కడ కూడా లంచాలు తీసుకోకుండా, చందాలు తీసుకోకుండా ఎమ్మెల్యే కాగలిగినటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు నాకు. నేను ఆ సర్వీస్ కూడా చేశాను. నాకు టికెట్ ఇవ్వకపోతే కూడా ఏడ్చి ప్రజలు 50,000 రూపాయలు, 50,000 కాదు 10 రూపాయలు కూడా ఖర్చు కాకుండా నేను గెలిచాను. కాబట్టి ప్రజలలో వర్ధిల్లాలనేది నా కోరిక. దళితున్నైనా అన్ని వర్గాల ప్రజలు ప్రేమిస్తున్న ఎమ్మెల్యేలు అయితే. ఇక్కడ మరి మీరు అక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలని మీరు ఎందుకు అడగారు? భువనగిరిలో ఎవరికి? మీరు ఒక బీసీకి టికెట్ ఇవ్వచ్చని ఎందుకు అడగలేదు? అడగలేదని ఎందుకు అనుకుంటాను? అనుకుంటే ఇంతనే వస్తూనే ఉండే మా టికెట్లు లేకపోతే ఈ ఊళ్ళనే పడలేదు. వాస్తవంగా అక్కడ బీసీకి సూటబుల్ నాకు ఇవ్వచ్చు కదా. భువనగిరి టికెట్ నాకు ఇవ్వచ్చు కదా. అట్లా మరి భువనగిరిలో నాకంటే మొగోడు ఎవడు? నాకున్న శక్తిని నిరూపించుకోకుండా నన్ను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఫ్యామిలీ పాలిటిక్సే కదా. అక్కడ కూడా మళ్ళీ అన్న, తమ్ముడు, భార్య, ఈయన, ఆయన, కొడుకు, అక్కడ ఇదే వ్యవహారం. నల్లగొండ జిల్లాలో ఇక అక్కడ ఉన్నంత ఫ్యూడలిజం ఎక్కడ లేదని నిరూపితం అవుతుంది కదా. చూడ, టికెట్ నాకంటే మునగాడు ఉన్నాడా, నాకంటే నీతిమంతుడు ఉన్నాడా, నాకంటే పాపులర్ మనిషి ఉన్నాడా? నాకు టికెట్ రిజెక్ట్ చేశారు. నేను ఆశ్చర్యపోతాను. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగితే అన్నా నేను తప్పకుండా ఆలోచిస్తానే అంటాడు. ఢిల్లీకి పోయి అడిగిన ఒకరోజు. మరి అక్కడ మీరు కోమటిరెడ్డి ఇంటికి పోతే మీకు వచ్చేదేమో, మీరు వాళ్ళని అడగాలి, రిక్వెస్ట్ చేస్తుంటే అయిపోయేది. నేను రిక్వెస్ట్ చేసిందండి డాడీకి కూడా, వాళ్ళ దగ్గర కూడా కోమటిరెడ్డి ఇంటికి కూడా పోయా నేను. ఇక వాళ్ళు అంతే. ఏంటంటే రేపు నరసింహులు వస్తే లీడర్గా వస్తాడు, పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, పేరున్నోడు, మంత్రి అవుతాడు, మళ్ళీ మంత్రి అవుతాడు, ఆడ శాండ్ ఉంటే ఇదంతా చేయనియాడు. ఇవన్నీ ఆలోచన చేసి నాకు టికెట్ రాకుండా చేశారు.
అందరు కలిసి చేశారు. ఈక్వేషన్ ఏమైనా మారుతుందా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భవిష్యత్తులో అయినా? ఇక మారుతుందా అంటే మారుతున్నట్టుందా సార్? ఒక కాలంలో ఒక్కింట్లో 2 టికెట్ ఇచ్చిన ఉదాహరణ 3 లేదా నల్గొండ జిల్లాలో కూడా అలాంటి కమ్యూనిస్టులు కూడా ఉండ్రు కదా, వాళ్ళు అడ్డం పడి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచుకొని ఉంటున్నారు అంతే. అధికారాన్ని పంచుకోవటంలో ఇప్పుడు మీరు మీకు కనీసం నల్గొండ జిల్లా ఫస్ట్ ఉంది. అధికారాన్ని పంచుకోవటంలో నల్గొండ కుటుంబాలు ఫస్ట్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మీ దగ్గరికి మీకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 6 గంటలు వెయిట్ చేసిన అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలని మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేసి వచ్చిండు. ఇప్పుడు ఒక మాట చెప్తా, నల్లగొండ జిల్లాలో నాకంటే పవర్ఫుల్ లీడర్ అయితే లేడు నాకు తెలిసినంత వరకు. జానారెడ్డి గారు, నేను వాస్తవంగా వ్యవస్థాపరంగా ఎదిగిన నాయకులం మేము. ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మరి రెడ్డి అయితే తప్ప రాజకీయాలు చేయలేడు అన్న పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థ నడుస్తుంది. అది ఒక సామాజిక వర్గానికే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటారు. ఏం పాడో మనం ఏం చేయలేం. మానవత్వానికి మంచితనానికి అవకాశం ఇస్తే మనలాంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. లేదంటే పనిచేసే అవకాశం కూడా మరి ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మనం ఏం చేస్తాం, దాని కర్మ అంతే. కానీ ఇవాళ నేనేమంటున్నా అంటే ఏ పరిస్థితుల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి 2 సీట్లు ఇవ్వండి, పార్టీ సునాయాసంగా గెలిపించుకోండి తప్ప ఈ రకంగా చేస్తే నష్టపోతుంది. కాబట్టే మళ్ళొకసారి విజ్ఞప్తి చేయటానికే నేను రేపు దీక్ష. మీరు దీక్ష చేసినారు కరెక్టే, కానీ మీరు ఒక పాయింట్ ఆలోచించారో లేదో, మీరు దీక్ష అయిపోయిన తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అది ఆలోచన కాదు మీరు ఏం చేయాలి అని ప్రజలకు దీక్షకు అర్థమే ఉండదు. లే ముందే అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నా పార్టీలో రియలైజ్ అవుతారేమో అనేటువంటి అభిప్రాయంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన. వాళ్ళు రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నా. పార్టీకి నష్టం జరిగేటట్టుగా చేసుకోవద్దు. మాదిగలంతా కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే భరించడానికి సిద్ధంగా లేరు. మాకు రాజ్యాంగపరమైనటువంటి హక్కుని మీరు కాలు రాస్తున్నారు. మాదిగలు పార్లమెంటుకు పోవటానికి వీల్లేదన్నట్టుగా మమ్మల్ని పక్కన పెడుతున్నారు. ఇది సహించరన్నటువంటి పరిస్థితి అనేటువంటిదే ఇలా మాదిగలలో ఉన్నటువంటి ఆలోచన విధానం. దాన్ని ఏ విధంగా పార్టీ ఆలోచిస్తుందో చూద్దాం. సో రిమైనింగ్ అన్ని విషయాల్లో మీరు సాటిస్ఫైడా? గవర్నమెంట్ రూలింగ్ వ్యవస్థ మిగతా ఇవన్నీ ఇప్పుడు 4 నెలలే అయింది కదా, 4 నెలలనే గీపరిస్తున్నది. ఇప్పుడు సామాజిక న్యాయం చేసే దాంట్లో ఫెయిల్ అయిన వాడు అన్నిటిలో ఫెయిల్ అవుతారు. నేను అది కూడా చెప్తున్నా. సామాజిక న్యాయం చేసేవాళ్ళు వాళ్ళు చేయలేకపోతే ప్రభుత్వం అన్నిటిలో ఫెయిల్ అవుతుంది. ఇవాళ అందరికీ ముక్కు విరుపు ఉంది. ఇది టైం కాదు నేను చెప్పడానికి, కానీ అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏది కూడా ఏదో మాటలు నిన్నమన్నా మాట్లాడినట్టు మాట్లాడితే ఇప్పుడు కుదరదు కదా. అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు అయినా పేదలను గౌరవించి, పేదల నాయకత్వాన్ని కూడా గౌరవించి వాళ్ళను పక్కన పెట్టుకొని పరిపాలన చేసిన వాడు వరదిల్తాడు తప్ప ఒకే సామాజిక వర్గాన్ని పక్కన పెట్టుకొని పదవులన్నీ వాళ్ళకే ఇచ్చి మరి రాజ్యం ఏలటం అనేటువంటిది ఈ జనులకు ఎవరు చేయలేదు కూడా. రాజశేఖర రెడ్డి కూడా చేయలేదు అట్లా. 6 మంత్రులు ఉన్నాయి కదా, ఇంకా ఏమన్నా అవకాశం ఉంటుందేమో. ఇస్తే మా వాళ్ళకి ఓడికి ఇవ్వాలని కోరుతా నేను. ఇస్తే మా వాళ్ళకి ఓటు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలని నేను కోరుతాను. మాదిగ జాతి. రేపు కలుద్దాం సార్ 10 గంటలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మోత్కుపల్లి నరసింహులు గారితో ఇంటర్వ్యూ. రేపు ఆయన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేపట్టబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీని మేల్కొల్పడానికి చేసే దీక్ష అంటున్నారు ఆయన. చూద్దాం. ఖచ్చితంగా 2 సీట్లు మాదిగలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే జనాభా దామాషా పద్ధతిలో సామాజిక న్యాయం చేయాలంటే ఆ 2 స్థానాలు మాదిగలకు రావాల్సిందే. గత చరిత్ర చెప్తుంది, అన్ని పార్టీలు కూడా ఆ దిశగానే టికెట్ల కేటాయింపులు చేస్తూ వచ్చినాయి. మరి ఈసారి ఏం జరిగిందో కానీ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. సో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.